హిందూపురంలో పెద్దిరెడ్డి వ్యూహం ఫలించలేదా? హిందూపురం రాజకీయం బాలయ్య వర్సెస్ పెద్దిరెడ్డిగా మారిందా? బాలయ్య ఓటమి కోసం మంత్రి పెద్దిరెడ్డి అష్టకష్టాలు పడుతున్నారా? మంత్రి పర్యటనకు అడుగడుగునా నిరసనలు, అసమ్మతి సెగలతో బాలయ్య హ్యాట్రిక్ పక్కా అని టీడీపీ శ్రేణులు అంటున్నాయా? వైసీపీ మహిళా అస్త్రం ప్రయోగం శూన్యం కానుందా? శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వర్సెస్ ఎమ్మెల్యే బాలకృష్ణగా నడుస్తోంది. హిందూపురంలో ఇరు పార్టీ ప్రధాన నాయకులు మకాం వేయడంతో 3 నెలల ముందే హిందూపురంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. నేడో రేపో ఎన్నికలన్నట్టుగా మారిపోయింది ఇక్కడ వాతావరణం. ఇప్పటికే ఎమ్మెల్యే బాలకృష్ణ 4 రోజుల పాటు కార్యకర్తలు, నాయకులతో నేరుగా మాట్లాడుతుండగా తామేమీ తక్కువ కాదంటూ వైఎస్ఆర్సీపీ మరో అడుగు ముందుకేసింది. ఏకంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బాలకృష్ణ ఓటమి లక్ష్యంగా పెట్టుకుని 6 రోజుల పాటు హిందూపురంలో మకాం వేస్తున్నారు. వైసీపీ నాయకులతో, కార్యకర్తలతో గ్రామాల్లోకి వెళ్లి పార్టీ వ్యవహారాలపై ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. వైసీపీలో అభ్యర్థుల మార్పులతో ఆ పార్టీ కేడర్లో కలవడం మొదలు కావడంతో వాటిని సరిచేయడానికి మంత్రి పెద్దిరెడ్డి రంగంలోకి దిగారు. హిందూపురం సిట్టింగ్ ఎంపీ గోరంట్ల మాధవ్ను ఉన్నఫలంగా పక్కన పెట్టి ఆ స్థానంలో బోయ సామాజిక వర్గానికి చెందిన శాంతమ్మను రంగంలోకి దింపనుంది వైసీపీ అధిష్టానం. దీంతో పాటు ఎమ్మెల్సీ ఇక్బాల్ హిందూపురం ఇన్ఛార్జిగా మార్పు చేస్తూ కురువ సామాజిక వర్గానికి చెందిన దీపికాను తెరమీదికి తీసుకొచ్చింది వైసీపీ. ఈ వరుస పరిణామాలతో టీడీపీ ముందస్తుగా అలర్ట్ అయి ఎమ్మెల్యే బాలకృష్ణ నేరుగా రంగంలోకి దిగి పార్టీని గాడిలో పెడుతున్నారు. టీడీపీ హిందూపురంతో పాటు ఏపీలో గెలవడానికి తగు సూచనలు, సలహాలు ఇవ్వాలంటూ బాలకృష్ణ కార్యకర్తలను అడిగి తెలుసుకుంటున్నారు. ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా పనిచేయాలని టీడీపీ కేడర్కు పిలుపునిచ్చారు బాలయ్య. భవిష్యత్తు ప్రణాళికలు ఎలా ఉండాలి అనే అంశాలపై నాయకులతో సుదీర్ఘ చర్చలు జరుపుతున్నారు బాలకృష్ణ. సార్వత్రిక ఎన్నికల్లో కష్టపడి పనిచేసే కార్యకర్తలు, నాయకులకు అండగా ఉంటానని బాలకృష్ణ భరోసా ఇచ్చారు. ఇదిలా ఉంటే మరోపక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గం పర్యటనలో హిందూపురానికి బాలకృష్ణ ఏమి అభివృద్ధి చేశాడంటూ ప్రజలు గమనించి వైసీపీ జెండా ఎగురవేసేందుకు ముందుకు రావాలని పిలుపునిస్తున్నారు. బాలయ్య ఓటమి కోసం మంత్రి పెద్దిరెడ్డి అష్టకష్టాలు పడుతున్నారని, అలాగే ఈసారి వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఎలాగైనా హిందూపురంలో టీడీపీ కంచుకోటను బద్దలు కొట్టి వైసీపీ జెండా ఎగురవేయాలని భావిస్తున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హిందూపురం పర్యటనలో అష్టకష్టాలు పడుతున్నారు. అదేవిధంగా హిందూపురంలో మంత్రి పెద్దిరెడ్డి ఉండగానే వైసీపీ నాయకులు, ఎమ్మెల్యే అభ్యర్థి దీపిక పార్టీ కార్యాలయంలో పెద్ద ఎత్తున గొడవకు దిగారు. మరోపక్క మంత్రి గ్రామాల్లో పర్యటిస్తుండగా అభివృద్ధి జరగడం లేదంటూ ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత హిందూపురం నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగడం లేదని స్వయంగా ప్రజలే వచ్చి మంత్రి పెద్దిరెడ్డికే విన్నవిస్తున్నారు. ఇలాంటి తరుణంలో హిందూపురం టీడీపీ పార్టీ కంచుకొట్టును ఎలా బద్దలు కొట్టేందుకు సాధ్యమవుతుందని మంత్రి పెద్దిరెడ్డి కూడా డైలమాలో పడినట్టు సమాచారం. కనీసం వైసీపీలో నెలకొన్న గ్రూపులలోనైనా సర్ది చెప్పాలని భావించిన మంత్రి పెద్దిరెడ్డి ఉన్నఫలంగా మండల కన్వీనర్ పోస్టులను అసమ్మతి నాయకులకు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఏది ఏమైనప్పటికీ హిందూపురం వైసీపీలో గ్రూపులు కొనసాగినంత కాలం సీఎం జగన్ వచ్చి హిందూపురంలో కూర్చున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకు సూచనలు ఏమాత్రం కనబడవని హిందూపురం నియోజకవర్గ ప్రజలే చర్చించుకుంటున్నారు. బాలయ్య హ్యాట్రిక్ పక్కా అని 50,000 మెజారిటీ ఖాయమంటున్నారు టీడీపీ శ్రేణులు.
బాలకృష్ణ ఈసారి ఎలాగైనా హ్యాట్రిక్ కొట్టాలని భావించారు. అలాగే హిందూపురంలో మకాం వేసి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న టీడీపీ నాయకులు కార్యకర్తలతో వరుస సమావేశాలతో బిజీగా గడుపుతున్నారు. వైసీపీ ప్రభుత్వం అవలంబిస్తున్న అరాచక పాలన గురించి కార్యకర్తలకు వివరించి రాబోయే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని ఎవరూ అధైర్యపడవద్దని కార్యకర్తలకు నాయకులకు సూచిస్తున్నారు. వైసీపీ నాయకుల ప్రలోభాలకు లొంగకుండా తాను అండగా ఉంటానని బాలయ్య భరోసా కల్పిస్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే 2024 ఎన్నికల్లో కూడా హిందూపురం నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గెలుపుతో పాటు భారీ మెజారిటీ రావడం ఖాయమన్న టాక్ తెలుగుదేశం శ్రేణుల్లో వినిపిస్తోంది.